ఆ పార్టీ మేనిఫెస్టోలు వచ్చేసాయి. ఇప్పుడు ఓట్లు జరిగి రిజల్ట్ వచ్చేంత వరకు ప్రతి ఒక్క టీవీలోని ప్రతి ఒక్క డిబేట్లోని ఇదే చర్చ. అయినా నాకు తెలియగడుగుతాను, మీ ఓటు విలువ జస్ట్ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పథకమా? సంక్షేమాలు పథకాలు మీద పరిమితమైపోయారేంట్రా? మీ రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకి ఏం కావాలి, మీ రాబోయే తరాలకి ఏం కావాలని అడగలేని మీకు ఈ పార్టీలు ఎందుకు, ఈ కండువాలు ఎందుకు, వెంట తిరగడాలు ఎందుకు, ప్రచారాలు ఎందుకురా? నాకు తెలియక అడుగుతాండ్రా. మేనిఫెస్టోలో ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క వృత్తికి గ్యాలం వేసి మరి ఏరియర్ రాశారు కదా. అంటే సంక్షేమాలు పథకాలు ఎలా ఇస్తారో మాత్రం మీకు బాగా తెలివి ఉంది. ఎలా గెలవాలో, ఎవరికి ఏం ఇస్తే గెలుస్తామనేది బాగా తెలివి ఉంది. కానీ వచ్చిన తర్వాత అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధిని ప్రచారం చేసుకుంటూ తిరిగారు కదా. ఆ అభివృద్ధి ఎలా చేస్తారు అనేది దాని గురించి రాయర్రా మీరు. అంటే వచ్చిన తర్వాత ఆలోచిస్తారనమాట. ఆయన నాకు తెలియక అడుగుతారు, ఒక వర్గానికి ఎలా మర్చిపోయారా? విదేశాల్లో సంవత్సరాలు తడబడి వాళ్ళ పిల్లల్ని వదిలేసుకొని వాళ్ళ ఆశలు అన్ని మానేసుకొని జీడిపి అంతా భాగం త్యాగం చేస్తూ ఉంటే